సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 32వ కీర్తన మొదటి వచనములో, తన అతిక్రమముల కొరకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు అని అర్థము. మానవుడు భూమి మీద ఈ విధంగా అనుకుంటున్నాడు: పొలము కలిగిన వాడు ధన్యుడు, ధనము కలిగిన వాడు ధన్యుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ధన్యుడు అని అనుకుంటున్నాడు. అవన్నీ భూ సంబంధమైనటివి, ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. కానీ అన్నిటికన్నా మించినది ఏంటంటే పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ఎందుకంటే రాజైన దావీదు అంటాడు 51వ కీర్తనలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అనే మాట మనం చూస్తాం. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో, పాపములకు వచ్చు జీతము మరణము, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపము మానవునికి అవమానము తెచ్చునని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏమంటే మానవుడు పాప క్షమాపణ కొరకై అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు. వస్త్రదానం, నేత్రదానం, భూదానం, అన్నదానం, గోదానం, ఇలాగ అనేకమైన దాన ధర్మములు చేస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే మానవుని యొక్క దాన ధర్మములు మురికి పేలికలు. అందుకని రోమాపత్రిక 7:24లో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుని భూమి మీద ఏ మానవుడు విడిపించలేడు. అందుకని దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమయ్యాడు. కారణం ఏమంటే రక్తం చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకు జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో, మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మానవుని పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది కదా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలలో, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మును బ్రతికించెను అనే మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో, ఆ ప్రియుని యందు అనగా ఆ కుమారుని రక్తము వలన మన పాపములకు పాప క్షమాపణ దొరుకుతున్నదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో, ఆ కుమారుని ద్వారా మన పాపములకు అపరాధములకు క్షమాపణ. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. కనుక యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియుడా, ప్రభు అయిన యేసుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని అంగీకరించటం వలన పాపి పరిశుద్ధుడుగా మార్చబడతాడు, దుర్మార్గుడు సన్మార్గుడుగా మార్చబడతాడు, అనీతిమంతుడు నీతిమంతుడుగా మార్చబడతాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమించిన మా తండ్రి, సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా
మరొకసారి ఈ విధంగా మీ కుమారుని ప్రకటించడం సహాయం చేశారు. మరి స్టీఫెన్ కుటుంబ సభ్యులను కూడా దీవించండి. బర్నబాస్ కుటుంబ సభ్యులను, సంఘాన్ని దీవించండి. అన్ని విషయాలలో మీరు మహిమ పొందండి. సేవను ప్రోత్సహిస్తున్న కట్టుపల్లి పాల్ గారు, కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, వారి కుటుంబాలను నేను దీవించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.